నమస్తే, నేను అక్షిత్. సెన్సేషనల్గా నిన్న జరిగినటువంటి కేసీఆర్ అరెస్ట్ ప్రవీణ్ కుమార్ భేటీ చూస్తూ ఉంటే చాలా విషయాలు, చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట మొదటి నుంచి కేసీఆరే ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు ఈ సమయంలో బీజేపీ బూచిగా వీళ్ళకి ఎందుకు కనిపిస్తూ ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి? లేకపోతే ఆ బీజేపీనే తట్టుకోవాలి, బీజేపీనే అడ్డుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో కలవాల్సిన అవసరం ఏముంది? తన సొంత పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది కాబట్టి దాంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో ఇప్పటికే ఎన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం కొనసాగించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే ఎవరైతే దొంగ అని, దొర అని, చాలా అనేక మాటలని, కోటలు బద్దలు కొడతామని చాలాసార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అలాంటి తరుణంలో ఇప్పుడు అదే పార్టీతో కాళేశ్వరం ముంచారన్నారు, లేకపోతే ఇంకా చాలా విషయాలు పేపర్ లీకులు చేశారన్నారు, నిరుద్యోగులతో ఆడుకున్నారన్నారు, అనేక మాటలు. అవి చాలాసార్లు ఒక మీడియా సాక్షి కూడా ఇలాంటి చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఎవరైతే దొంగగా, ఎవరైతే దోపిడిదారులుగా, ఎవరైతే దొరలుగా కనిపించినటువంటి ఆ సమయంలో ఇప్పుడు మాత్రం ఎందుకు ఒక మహానేతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ కనిపిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ బీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితిలో బీఎస్పీ ఉంది? అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఇలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారు? ఒకసారి టోటల్గా ఒకసారి అతను జర్నీ ఏంది, అసలు ఎలా వచ్చాడు ఏంది అని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆ తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చేసిన తర్వాత కొద్ది రోజులకు అతన్ని గురుకులాలకు ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. గురుకులాలకు సంబంధించినటువంటి అన్ని తానై ఆ గురుకులాలను నిర్మించడంలో కావచ్చు, ఆ పేదల పక్షం ఉన్నటువంటి పిల్లలకు అనేక హెల్ప్లు చేశారు. చాలా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆ గురుకులం స్థాయిలో. ఒక స్వేరా అనే ఒక సంస్థను పెట్టారు. ఆ సంస్థ ద్వారా చాలామంది పిల్లలకు అనేక హెల్ప్ చేయడం కావచ్చు, ఒక మంచి దృక్పథంతో అనేక పని చేసుకుంటూ స్వేరా ద్వారా అనేక హెల్పింగ్ నేచర్తో పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సడన్గా ఎందుకో ఆ కేసీఆర్ ఒక మంచి నాయకునిగా, ఒక మంచి సీఎంగా కనిపించినటువంటి ఆ తరుణంలో ఎందుకో సడన్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సడన్గా తన రూట్ మార్చుకొని బీఎస్పీలో అటు ప్రభుత్వంలో తన బాధ్యతలకు రాజీనామా చేసి ఇటు బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. అదే సమయంలో మరి చాలామందికి ఆ బీఎస్పీలో చేరడంతోనే చాలా అనుమానాలు వచ్చాయి. అంటే ఈ స్వేరో అనే సంస్థ ఏర్పాటు చేసి దీని వెనకాల నుంచి చాలా రోజుల నుంచి ఈయనకు ఒక పొలిటికల్ ప్లాన్ ఉందా, లేకపోతే అతని ఎజెండా వెనుక కేసీఆర్ ఉన్నాడా అనేక చాలా అనుమానాలు జనాల్లోకి వచ్చాయి. కాకపోతే ఆ తరుణంలో అతను మాట్లాడే తీరు కావచ్చు, ప్రభుత్వం పైన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం చాలా మంది యువకులు, మెయిన్గా యువకులు, చాలా మంది కొంచెం మేధావులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నమ్మారు, అతని వెంట నిలిచారు, అతని పోరాటాలలో భాగమయ్యారు. ఇలా కొనసాగుతూ వస్తూ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు తన పోరాటం ఆ ప్రభుత్వం పైన కొనసాగించారు. పెద్ద ఎత్తున పేపర్ లీకులు అయితే ప్రధానంగా అక్కడ వచ్చేసి ఇక్కడ లీడ్గా తీసుకొని ప్రవీణ్ కుమార్ పనిచేశారు. కాకపోతే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతనిలో కొంచెం మార్పు వచ్చినట్టు మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక కొంచెం డీప్గా వెళ్ళినట్టయితే అసలు బీఎస్పీ పార్టీ మెయిన్ బేస్ ఏంటంటే బహుజనుల పార్టీ, బహుజనుల కోసం పనిచేసే పార్టీ అని మాత్రం పేరు వచ్చినటువంటి పరిస్థితి. అదే తరుణంలో బహుజనులను ఒక ఎంటేసుకొని, బహుజనవాదాన్ని ముందేసుకొని, బహుజనుల కోసమే ఈ పార్టీ ఉందని చెప్పేసి, బహుజనులకు అధికారం రావాలి, లేకపోతే బీసీలకు అధికారం రావాలి, బీసీలకు 50% పైగా సీట్లు ఇస్తాము అని చెప్పేసి పెద్ద ఎత్తున జనాలకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు పోయారు. అదేవిధంగా కాకపోతే వీళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ రాకపోవడం, అనేక పరిణామాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం, కేసీఆర్తో అటు బీఆర్ఎస్ పార్టీతో పొట్టు పెట్టుకోవడం అనేది చాలా సెన్సేషన్గా మారింది. అటు బీఎస్పీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కావచ్చు ఇప్పటికే రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అటు ఈయనతోని నమ్మినటువంటి ఏదైతే దొరల రాజ్యాన్ని కూలుస్తాము, అంటే ప్రజాస్వామ్యాన్ని తెస్తాము, లేకపోతే బహుజన రాజ్యాన్ని తెస్తామని నమ్మి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచినటువంటి చాలా మంది నాయకులు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు, చాలా మంది ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడ్డారు. అదేంటి ఇది ఇలా సడన్ గా పొత్తేంటి కేసీఆర్ తోని, అతనితోనే కదా మనం కొట్లాడింది,
అతనే కదా చాలా అవినీతిలు చేసింది, లేకపోతే అనేక స్కామ్లలో చేసింది, పేపర్ లీకులు చేసింది. ఇవన్నీ గుర్తు మర్చిపోయారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక సందిగ్ధంలో మాత్రం ఇప్పుడు అతను ఎంత నడిచినటువంటి యువకులు అటు నేతలు మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, అరే ఇప్పుడు ఏం చేస్తున్నావు అసలు. ఒక ఒక ఎజెండా ఉంటుంది, ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, ఒకళ్ళకి లేకపోతే ఒకళ్ళు పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఒక ఎజెండా ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక బీజేపీ పార్టీని చూసుకుంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటిలో వచ్చినప్పుడు ఒక తెలంగాణ తెలంగాణను తీసుకురావాలని ఒక సిద్ధాంతం ఉండేది. మరి ప్రవీణ్ కుమార్కి అలాంటి మిషన్ లాని లేకపోతే బహుజనవాదం మిషన్ ఎత్తుకున్నారు, మన మధ్యలో ఇప్పుడు డ్రాప్ చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఆపేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు వాళ్ళైతే మీ రాజకీయ అవసరం కోసం అంటే బీఎస్పీ రాజకీయ అవసరం కోసం కావచ్చు, లేకపోతే తన రాజకీయ అవసరం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే ఇదే చూస్తూ ఉంటే కేసీఆర్ను ఒకసారి మనము చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గతంలో కూడా ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో అతనికి చాలా తెలుసు. అతను చాణక్యుడు అలా ఎవరిని ఎప్పుడు వదిలేయాలో తెలుసు. అలాంటి వ్యక్తికి ఈరోజు నువ్వు వాళ్ళ అవసరమే కావచ్చు, లేకపోతే మీ అవసరమే కావచ్చు, మీరు ఇప్పుడు వాళ్ళతో పోయి పొత్తు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇదే పెట్టుకోవడం వల్ల ఇక్కడ మెయిన్గా అప్పుడు ఆగ్నూర్ మురళి నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇదంతా స్కెచ్ తీసే జరుగుతుంది, స్కెచ్ ప్రకారమే జరుగుతుంది. అంటే అప్పట్లో నేను అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చూస్తూ ఉంటే బీఎస్పీని ప్లస్ కాంగ్రెస్ పార్టీని పొత్తు పెట్టుకోవాలని నేను అడిగాను, అట్లా బాగుంటుంది, ఎన్నో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది బీఎస్పీకి అని చెప్పేసి ఆగ్నూర్ మురళి సలహా ఇచ్చినట్టు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. కాకపోతే ఆ తరుణంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాన్ని వ్యతిరేకించి లేదు మేము ఒంటరిగానే వెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒంటరిగానే వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ఎనాలిసిస్ ప్రకారం ఆగ్నూర్ మురళి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్గా జరుగుతుంది. అంటే ఇక్కడ కేసీఆర్ వదిలినటువంటి బాణమే ప్రవీణ్ కుమార్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు చూస్తే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్వార్థం కోసం ఇలా పోతా ఉంటే తన క్యాడర్ కావచ్చు, లేకపోతే తను నమ్ముకున్నటువంటి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తన వెంట వస్తారా? చాలా మంది ఇప్పటికీ డ్రాప్ అయ్యారు, వాళ్ళంతా నిలుస్తారా అని ఒక సందిగ్ధంలో మాత్రం ఉంది. అటు చూస్తూ ఉంటే మెయిన్గా స్వేరో టీం చాలా పనిచేసేది అతని కోసం. స్వేరోలో అయితే చాలా మంది అతన్ని వెంటనే నడిచారు. అటు కష్టాలు నష్టాలు ఎన్నో ఎదుర్కొంటూ అతని వెంటే ఉన్నారు. కానీ వాళ్ళ స్వేరో టీం ఇప్పుడు మరి ఈ బీఆర్ఎస్తో పార్టీతో కలిసి పనిచేస్తారా? ఆ స్వేరో టీం అయితే మరి అతన్ని నిర్మించిన అదే కాబట్టి అతను చెప్పినట్టు వింటారా అని చాలా సందేహాలు ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ పొత్తు ఒకవేళ జరిగితే ఏం జరగబోతుంది? పొత్తు జరగడం వల్ల ఏం పెద్ద బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్లో తెలంగాణలో ఉంటుంది ఎంపీ ఎలక్షన్లో అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఈ పొత్తు మాత్రం జరిగితే మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున ఒక మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఎస్పీకి కావచ్చు, మెయిన్ బీఎస్పీకి మాత్రం ఈ బహుజనులు అండగా నిలిచారు. గతంలో చాలా రోజుల నుంచి వాళ్ళే దీనికి వెనుకండి నడిపించారు. అలాంటి తరుణంలో ఈ యొక్క బహుజనుల ఓట్లు చీల్చడం కోసమే ఇప్పుడు ఈ పొత్తు అనేది ఈ బహుజనుల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అవసరమే కాబట్టి ఇప్పుడు బీఎస్పీతోని బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరిని ఎక్కించడానికి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇక్కడ బీజేపీని అడ్డుకోవాలి, ఈ మతోన్మాద పార్టీని అడ్డుకోవాలి, ఈ యొక్క సెక్యులరిజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, ఇలాంటి అన్ని చాలా ఆరోపణలు చేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీని మీరు అడ్డుకోవాలనుకుంటే, బీజేపీని ఒక తెలంగాణ రానియొద్దు అనుకుంటే, లేకపోతే దేశంలో వ్యాప్తంగా ఆ బీజేపీని తట్టుకోవాలి, మీరు వాళ్ళకి అపోజిట్గా పనిచేయాలనుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ మీకు ఎందుకు గుర్తొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? చాలా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, చాలా పార్టీలు ఉన్నాయి అటు వీళ్ళు బీజేపీని అడ్డుకోవడానికి. కాకపోతే నువ్వు వాళ్ళతో కలవక ఏదైతే చాలా రోజుల నుంచి అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీకి పార్టీకి సపోర్ట్ చేస్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు ఇలాంటి డిసిషన్లు తీసుకుంటున్నారు? దీని వెనుక అసలు ఏం జరుగుతుంది? అటు మమతనేమో అటు యూపీలో మాత్రం అటు బీజేపీతో సపోర్ట్గా నడుస్తూ ఉంది, మీరేమో ఇక్కడ బీజేపీని అడ్డుకుంటామని చెప్తున్నారు, అటు కాంగ్రెస్ని అయితే నమ్మమని చెప్తున్నారు. ఇలాంటి ఎందుకు మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, మీ యొక్క రాజకీయాన్ని ఇంకా
వెలుగులోకి తీసుకురావడానికి, లేకపోతే మీరు ఒక రాజకీయంగా మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఈ పొత్తు పనికొస్తే తప్ప మీరు దీనివల్ల సీట్లు గెలిచేది పెద్ద ఉండే పరిస్థితి లేదు, లేకపోతే పెద్ద చేంజ్ తెచ్చేది కూడా ఏమి ఉండదని తెలుస్తుంది. కాకపోతే మీ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ డిసిషన్ మాత్రం ఇది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క అతని పైన ఒక ఒపీనియన్ ప్రజల్లో మాత్రం చేంజ్ చేసినటువంటి పరిస్థితి. అతన్ని మెయిన్ ఉన్నటువంటి ఒక బహుజనవాదిగా కావచ్చు, ఒక పోరాట స్ఫూర్తిగా కావచ్చు చూసినటువంటి జనం ఇప్పుడు మాత్రం ఆ ఒక స్ఫూర్తిని మొత్తం తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. అతని మీద నమ్మకం అనేది పోయింది. అతను ఇతను కూడా అంటే చాలా మంది ఐఏఎస్లు అప్పుడు జయప్రకాష్ నారాయణ కావచ్చు, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి మనగలేకపోయారు, ఇక్కడ నిలవలేకపోయారు రాజకీయాలు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈయన కూడా ఇప్పుడు దీని యొక్క పొత్తుతో మాత్రం ఈయన కూడా రాజకీయాల్లో మనలేడు అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి డిసిషన్లు మాత్రం మంచివి కావు. మీరు బహుజనవాదాన్ని ఎత్తుకున్నారు, ఒక స్ఫూర్తితో ఒక మిషన్తో ముందుకెళ్తున్నారు. అదే మిషన్ నీకు చాలా టైం పడుతుంది కావచ్చు, మీరు ఒక అధికారం రావాలని చాలా టైం తీసుకుంటుంది కావచ్చు. కాకపోతే మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు కావాల్సినటువంటి మీకు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి జనం కోసం, వాళ్ళ కోసం కొట్లాడాలి, వాళ్ళ కోసం నిలవాల్సిన పరిస్థితుల్లో మీరు పోయి ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ పార్టీ కోసం వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, మీరు అసలు చాలా మాటలు మాట్లాడారు. అవన్నీ మాటలు మర్చిపోయారా? రాజకీయాల్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయని తెలుసు, కాకపోతే ఇలాంటి శత్రువులు కూడా మిత్రులు అవుతాయని తెలుసు. కాకపోతే మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అలాంటి తరుణంలో మీరు మాత్రం ఇలాంటి డిసిషన్ తీసుకోవడంలో మీకు భవిష్యత్తులో మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని కనుక జనం కానీ బహుజనులు కానీ నమ్మే పరిస్థితిలో ఈ పొత్తు కనుక పెట్టుకుంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో మాత్రం జనం ఉండరు. వాళ్ళకు ఏదైతే అనుకుంటారో వాళ్ళు, ఎందుకంటే మీరే మీద అంటే మామూలుగా లీడర్లు కొందరు అనుకుంటారు మేమే మేధావులు, మేమేం చేస్తే అది వింటారు. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఇది ఏది చెప్తే అది నడుస్తుంది, మేము అనుకున్నప్పుడు వదిలేస్తా, కావాలన్నప్పుడు తెచ్చుకుంటా అని కేసీఆర్ అనుకుంటాడు. కాబట్టి జనము అతని కంటే వాళ్ళకి మేధావులు, పొలిటీషియన్స్ కంటే మేధావులు జనాలు. అట్లే అనుకొని ఏదైతే వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసి ఈరోజు ఒక కేసీఆర్ మీద విరక్తితోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకున్నారు. అదే మేము చేసే సజెషన్ ఏంటంటే, మీకు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చేరేంత వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక ఘట్టము. అతని భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది ఈ పొత్తు వల్ల. ఇది ఒకటి ఆలోచించుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మీరు నమ్మినటువంటి వాళ్ళను, మీ వెనుక నిలిచినటువంటి వాళ్ళను మీరు నిన్న ముంచినట్టే ఈ యొక్క పొత్తు జరిగితే మాత్రం. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీ ఫాలో కండి.